చంద్రబాబు నాయుడు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం అంటున్నాడు. మీ ఆటోల మీద మాకేం బాగలేదు. ప్రయాణం చేపించడమే మంచిది. లేకపోతే ఇంటికాడ పెట్టి వ్యవసాయం చేసుకుంటాం. ఇంటికాడ పెట్టుకుని లేదా అమ్మేసుకుని వ్యవసాయం చేసుకుంటామండి. పంపించడమే మంచిది అన్న మాట. మరి మేనిఫెస్టో రిలీజ్ చేయాలి కదా, అమలు పరచాలి కదా. సార్ ఇప్పుడు ఎలా ఉంటుంది అంటారు? ఈవీఎంల ద్వారా కాదు, బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్ జరగాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. దీని మీద మీ అభిప్రాయం ఏంటంటారు? మామూలు అది జరగడం మంచిదే. మరి బ్యాలెట్ పేపరే కావాలి. బ్యాలెట్ పేపరే మంచిది. ఆయన అంతకుముందు బ్యాలెట్ పేపరే చంద్రబాబు గారే కోరారుగా. బ్యాలెట్ పేపరే మంచిది. సార్ ఇప్పుడు ఎలా ఉంటుంది అంటారు? కృష్ణా జిల్లాలో ఒక్క సీటు కూడా వైసీపీ గెలవకపోవడం కారణం ఏంటంటారు? కారణాలు అది మరి మనది పెద్దలకు తెలియాలి, మనకేం తెలుసుద్ది. ఇది పెద్దలకు తెలియాలండి. ఏం జరిగిందో అంటే ఎవరికి తెలియదు. తెలియకోకుండా అది ఎవరు మనం చెప్పలేము. ల్యాండ్ టైటిల్ మేడం మీ అభిప్రాయం ఏంటంటే? ల్యాండ్ టైటిల్ ఏంటంటే మామూలుగా ఆనాడు అసెంబ్లీ సాక్షిగా పయ్యావులు కేశవ్ గారే చెప్పాడుగా. ఇంకా మనం చెప్పేది ఏముంది? పయ్యావులు కేశవ్ గారే ల్యాండ్ టైటిల్ యాక్ట్ మంచిదని చెప్పాడు కదా. ల్యాండ్ టైటిల్ యాక్ట్ తప్పని మామూలుగా మోడీ గారిని చెప్పానండి ఒక మాట. సార్ పోలవరం లేట్ అవ్వడానికి కారణం వైసీపీ అని కాదు టీడీపీ అని చెప్తున్నారు కొంతమంది. టీడీపీ అది అందరికి తెలిసిందే కదా. నిజం జరిగిన సత్యం అది. సార్ ఇప్పటి నుంచి మారిపోయిన చంద్రబాబు నాయుడు కనబడతాడు మీ అందరికీ అంటున్నాడు చంద్రబాబు నాయుడు. ఎప్పుడు ఎన్నిసార్లు మారాడు? ఎన్నిసార్లు? ఒకసారి రెండుసార్లు ఎన్నిసార్లు మారిపోయానని చెప్పాడు. ఇవన్నీ మారతాం కాదండి. మేము గెలిపించాము. మేనిఫెస్టో మీరు పెట్టిన మేనిఫెస్టోని కరెక్ట్గా రిలీజ్ చేయమని మామూలుగా అది. కానీ వాటికి కారణం ఏంటంటారు? కారణం ఏముంది? మామూలుగా ఇంటింటికి బియ్యం అవి పంపించడమే కారణం. ఇంకేముంది? ఇంటింటికి బియ్యం, ఇంటికి పెన్షన్ పంపించడమే తప్పు. అది అంతే, అదే తప్పు. ఇంకేం తప్పు ఏముంది చెప్పు? దొంగతనం చేశాడా? నేను చెప్పండి, నేను తప్పు చేశాడా? మరి ఇంకే ఈ టిట్కో ఇల్లు ఇచ్చాను, ఇళ్ల స్థలాలు ఇచ్చాను, హాస్పిటల్ కట్టాను, అవన్నీ తప్పు. అది గారు ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం అన్నారు. దీని మీద మీ అభిప్రాయం అన్నారు? దాని మీద దానివల్ల ఏమి ఇబ్బంది ఏమీ లేదు. ఆటోలు కూడా ఏం దాని ప్రభావం చూపించదు. అర్థం ఎవరి వాళ్ళకే ఉంటాయి కిరాయిలు. దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. సార్ కానీ ఓటమి కారణం ఏంటంటారు? ఏముంది, మామూలుగా ఈ సరైన పనులు లేక 4 సార్లు గెలిచాడు. సరైన పనులు లేక ఎటువంటి ఇబ్బందులు ఉంటాం. కొద్దిగా డెవలప్మెంట్ అనేది లేక కొద్దిగా పట్టించుకోవాలా. ఆ పట్టించుకోకపోవటమే దానికి కారణం. కానీ ఇళ్ల స్థలాలు కానీ హాస్పిటల్ కానీ రోడ్లన్నీ డెవలప్ చేశారు, అయినా సరే ఓడిపోయాను. ఈ రోడ్లు ఏమి డెవలప్ లేదుగా. టిట్కో ఇల్లు అంటే సహజం. రోడ్లు డెవలప్మెంట్ ఎక్కడ ఉంది చెప్పు? ఈ గుడ్ల మన మచిలీపట్నం వరకే బాగుంది. ఆ తర్వాత ఏం బాగున్నాయి, ఏం బాగాలే. ఇప్పుడిప్పుడే కొద్దిగా నిదానంగా వస్తుంది. సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎం ద్వారా కాదు బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్ జరగాలన్నారు. దీని మీద మీ అభిప్రాయం? అట్లా అనుకుంటే ఎలాగూ? మొన్న 151 2019లో గెలిచాడు. 151 సీటు వచ్చినప్పుడు అప్పుడు ఈఎంఐ తేడా అని చంద్రబాబు నాయుడు గారు అంటే ఆ రోజున ప్రెస్ మీట్ పెట్టి వాడిపోతే ఇట్లా మాట్లాడతారు అది ఇదని అన్నారు. ఇవాళ ఈఎంఐ గురించి మాట్లాడటం కూడా అనవసరం. ఏముంది, నెక్స్ట్ ఎలక్షన్ బ్యాలెట్లు పెట్టుకోమనండి, ఇబ్బంది ఏముంది? మళ్ళీ 5 సంవత్సరాలకి బ్యాలెట్ పెట్టుకోమని ఆయన కోరిక నెరవేరుతుంది. సార్ పోలవరం ఆలస్యతానికి కారణం వైసీపీ అని కాదు టీడీపీ అని చెప్పి చర్చలు జరుగుతుంది. మీ అభిప్రాయం ఏంటంటారు? మరి 5 ఏళ్ళలో దాని గురించి పట్టించుకోవాలా. 5 సంవత్సరాల నుంచి దాని గురించి పట్టించుకోవాలా. దాని గురించి ఎంతో కొంత పోలవరం గురించి రాజధాని గురించి కొద్దిగా చేస్తే బాగుండేది. అది చేయలేదు. అది 3 రాజధానులు అంటానే 5 సంవత్సరాలు గడిపేశాడు. మరి అంతేకాకుండా పోలవరం అని అంత పట్టించుకోలేదు. దానివల్ల కొంత జగన్ కూడా కొద్దిగా ప్రివల్యూషన్ వచ్చింది, మైనస్. సార్ కృష్ణా జిల్లాలో వైసీపీ ఒక్క సీటు కూడా గెలవకపోవడం కారణం ఏంటంటారు? అదేముంది, మార్చాలనుకున్నారు, మార్చారంతే. ఒకసారి చూద్దాం టీడీపీ కానీ ఒకసారి ఎలా ఉందంటే తమిళనాడు గవర్నమెంట్ లాగా ఒక 5 సంవత్సరాలు వీళ్ళు ఉంటే కొద్దిగా వాళ్ళ నాయకులు కూడా కొద్దిగా భయం అనేది ఉంటుంది. అర్థమైందా? కాబట్టి అందుకనే జగన్ మోహన్ రెడ్డి గారిని ఒక 5 ఏళ్ళు ఉంచారు.
ఆ తర్వాత వీళ్ళకి ఇచ్చారు. రేపొద్దున వీళ్ళ ప్రభుత్వం బాగోపోయిందనుకో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కడతారు. మంచోళ్ళు పనికిరారుగా, మంచోళ్ళు పనికిరారుగా, ఎందుకనంట అంతే మంచి పనికిరారుగా. 5 సంవత్సరాలు తెలుసుద్దిలే ఆయన. అన్న జగన్ గారు నిన్న ట్వీట్ చేశారన్న, ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్ జరిగితే బాగుంటుంది అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటంటే? అదే ఈవీఎం మేము మా అభిప్రాయం కూడా దానికే ఏకీభవిస్తున్నాం. ఈవీఎం కాదు, బ్యాలెట్ పేపర్. కేసు రాస్తారు మామూలుగా, వదిలేని కేసు రాస్తారు వెనకాల పోలీసు. కాదన్నా, ఇప్పుడు మీ ఎలా ఉంటుంది అంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన పథకాలు ఆకర్షితులు అయ్యారంటారా, లేకపోతే జగన్ గారి మీద నమ్మకం లేక చంద్రబాబు నాయుడు తెలుసుకున్నారా? ఈవీఎంలు ట్యాపరింగ్ అనుకుంటున్నాం మేము. అనుకుంటున్నాం మేము. అన్నా, పోలవరం ఆలస్యత కారణం చంద్రబాబు నాయుడు అని కాదు వైసీపీ అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటంటే? నేను ఏకీభవించను. అన్న రాజధాని 2 సంవత్సరాలు పూర్తి చేస్తామన్నారన్న టీడీపీ. అది నేను నమ్మను. దొంగోట్లేసి గెలిచారు టీడీపీ వాళ్ళు. ఎందుకంటే అంటే ఏం చేస్తాం, దొంగోట్లు వేయించేసుకున్నారు, మొత్తం ప్రైవేట్ పెట్టేశారు, బాక్సులు మారిపోయినాయి. ఓకేనా, అంటే మళ్ళీ నేనే గెలుస్తా అని చెప్పు. దొంగోట్లు వేసారన్నా, ప్రైవేట్ పెట్టారు. అది అంటే మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈవీఎంలు కాదు ఇవి పేపర్ల ద్వారా ఎలక్షన్ జరిగితే బాగుండిద్ది, ఇంకోసారి పెడితే బాగుండిద్ది చేస్తున్నాం. అది అంటే మరి కొంతమంది ప్రజల్లో వ్యతిరేకత ఉంది, రోడ్లు లేదు, భవనాలు ఏం నిర్మించలేదు అంటున్నారు, అందుకే ఓడిపోయారు అన్నారు. రోడ్లు వేయించారు, విజయవాడ రోడ్డు సగం పోసంగల దాకా. ఇంకేంటి, ఇంకెక్కడ దాకా వేపిస్తారు, విజయవాడ దాకా వేపిస్తారండి. ఆయనకు ఉన్న దానికి వేపిస్తారు. అది అంటే ప్రజల్లో ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా పనిచేస్తుంది అంటున్నారు. పని చేసిందిగా. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రిషికోణం తోవేసి ఇల్లు కట్టారని చెప్పి కొంతమంది అంటున్నారు. కాదు, అది ప్రభుత్వ భవన్ అని వైసీపీ అంటుంది. దీని మీద అభిప్రాయం? చంద్రబాబు ఉన్నప్పుడు సరాలు వచ్చినాయి, అపార్ట్మెంట్లు కట్టిన జగనం. అది ఓడిపోయారంటే దొంగ ఓట్లు. ఏం చేస్తాం, ప్రైవేట్ బాక్సులు మార్చేసారు. ఏం చేస్తాం, టీడీపీలు మోహన్ చేసేసారు. అది మళ్ళీ యాక్షన్ పెడితే పైన జగనే రావాలి అసలుకి. అది మంత్రి నారాయణ అంటున్నాడు 2 సంవత్సరాల్లో రాజధాని పూర్తి చేస్తాం అంటున్నారు. ఎవరు? టీడీపీ వాళ్ళ రోడ్డు వేసినప్పుడు చూద్దాంలే. కానీ అంటే చంద్రబాబు నాయుడు నేను మారిన చంద్రబాబు నాయుడుగా మీకు కనబడతాను అంటున్నారు. రేపా వాడిపోవడానికి చెప్పలేమన్నా. అన్నా, ఇక్కడ కృష్ణా జిల్లాలో వైసీపీ ఒక్క సీటు కూడా గెలవకుండా కారణం సమాధానం మా దగ్గర ఉండదన్న, ప్రజల దగ్గర. ప్రజా తీర్పు ఎటిస్తే అడే. జగన్ గారు నిన్న ట్వీట్ చేశారు, ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్ జరిగితే బాగుంటుంది. బ్యాలెట్ పేపర్ అయితే బాగానే ఉంటుంది. పాత రోజుల్లో బ్యాలెట్ పేపరే కదా, కొత్తగా వచ్చింది ఈవీఎం. టెక్నాలజీ పెరిగే కొలది ఈవీఎంలు పెట్టారు. హ్యాక్ చేసే అవకాశం ఉందంటున్నారు. లేదంటున్నారుగా, చాలామంది యాక్ట్ చేసే లేదంటున్నారు కదా చాలా సీనియర్లు నాయకులు. మరి ఎట్లా ఉంటుందని మనకు తెలియదు కదా. కొంతమంది 2019లో కూడా ఇది ఈవీఎంలతో జగన్ గెలిచారు. ఆ టాక్ కూడా ఉంది. 151 వచ్చినప్పుడు మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడుతున్నారు ఏంటని. ప్రజలు ఏ తీర్పు ఇస్తే అదే కదా. ల్యాండ్ టైటిల్ మీద మీ అభిప్రాయం? ల్యాండ్ టైటిల్ చట్టం అంటూ మనకు తెలియదు కదా నాన్న. పెద్ద ఇప్పుడు నాయకులు ఏం చెప్తే అది మనం జనాలు కొంతమంది తెలుస్తుంది, కొంతమంది తెలియదు. ల్యాండ్ టైటిల్ అంటే ల్యాండ్ టైటిల్ చట్టం అంటే మరి ఏంటనేది నాయకులే చెప్పాలి.